దయచేసి వెనక వైపు ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవలసిందిగా వేడుకుంటున్నాము. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పులకించిన తనువు నాట్యము చేసి పులకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది స్వాగతం 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 మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిదే స్వాగతం గణేశ గణేశ దివినేలు యువరాజా నీకిదే
కృపాయుగానికి కరుణామయుని ప్రాణహారతి క్షమాపీఠమున చిందిన రుధిర మంగళహారతి ఈ ప్రణవార్చన పవిత్ర రక్షణ బలి అర్చన మమ గగగ నిని మమ గగగ సగమ మమ సస దని స గగమ గగని నిస విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం అమర ప్రేమ సంకేతం అమర ప్రేమ సంకేతం నిత్య శాంతి సందేశం నిత్య శాంతి సందేశం అమర ప్రేమ సంకేతం నిత్య శాంతి సందేశం దైవం మనిషిగా మారి పరమ రహస్యం దైవం మనిషిగా మారి పరమ రహస్యం రక్షణ బలి హోమం మానవ రక్షణ బలియాగం ఈ రక్షణ బలి హోమం మానవ రక్షణ బలియాగం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం సర్వలోక జనులారా కీర్తించగరారండి సర్వలోక జనులారా కీర్తించగరారండి విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం అమర ప్రేమ సంకేతం నిత్య శాంతి సందేశం ఆనాడు చేసిన ఆబేలుని బలి కన్నా అబ్రహాము చేసిన ప్రియమగు బలి కన్నా క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజునెంతో సంతోషకరము దీవెనకరము మన యొక్క దేవాలయ వార్షికోత్సవాన్ని మరే యేసుల కళ్యాణ నిశ్చితార్థ దేవాలయ మహోత్సవాన్ని ఈరోజున మనందరము కూడా ఎంతో ఘనముగా కొనియాడుతూ ఉన్నాం. మరి యొక్క మహోత్సవ సమిష్ట దివ్య బలిపూజను సమర్పించుటకై నేను అడిగిన వెంటనే ఎంతో ప్రేమతో అంగీకరించి మరి ఈనాడు మరి మన మధ్యకు విచ్చేసినటువంటి వారు మరి ఘనత వహించినటువంటి శ్రీ శ్రీ చిన్నాబతిని భాగ్య పీఠాధిపతులు గారు మరి ఈ సమయంలో మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రేమతో తండ్రి గారిని ఆహ్వానించుకుందాం. మరి అదే విధంగా అనేక మంది గురువులు కూడా నేను అడిగిన వెంటనే మేము వస్తామని ఎంతో ప్రేమతో అంగీకరించి ఈనాడు మరి మనందరి కొరకు మనకి విచారణ కొరకు ప్రార్థించటకై అనేక మంది గురువులు రావటం జరిగి ఉన్నది. మరి వారందరినీ కూడా మనం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రేమతో ఆహ్వానించుకుందాం. అదే విధముగా సిస్టర్స్ను మరి బంధుమిత్రాదులను సంఘ విశ్వాసులందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ తండ్రి గారు ఈ యొక్క దివ్య బలి పూజ ప్రత్యేక విధముగా మా యొక్క విచారణ శారీరక ఆత్మీయ మేలుల కొరకైను యువకుల కొరకును మరి ప్రతి ఒక్కరి కొరకును ఈ యొక్క విచారణ ప్రతి ఒక్కరు మరి పునీత జోజప్ప గారు మరి తల్లి ద్వారా దీవించబడే విధముగా ఈ తలంపుల కొరకై ఈ యొక్క దివ్య బలి పూజను అర్పించమని ప్రేమతో వేడుకుంటూ ఆహ్వానిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాదుడైన
యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మనం చేసిన తప్పులు మన్నించమని ప్రాధేయపడదాం. రక్షణ కొరకై మరణించితివి, మా రక్షణ కొరకై మరణించితివి. నీ శిలువ రక్తముతో మమ్ము కడుగుమయా, నీ శిలువ రక్తముతో మమ్ము కడుగుమయా, మమ్ము కడుగుమయా. దేవా దేవా క్షమించుమయా, దేవా దేవా క్షమించుమయా. లోకాశలతో చిక్కుకుంటిని, నీ ప్రేమను వీడి దూరమైతిని. ఈ లోకాశలతో చిక్కుకుంటిని, నీ ప్రేమను వీడి దూరమైతిని. తిరిగి తిరిగి అలసి సొలసి నిన్ను చేరితిని, తిరిగి తిరిగి అలసి సొలసి నిన్ను చేరితిని. దరికి చేర్చుమయా, దేవా దేవా క్షమించుమయా, దేవా దేవా క్షమించుమయా. మా రక్షణ కొరకై మరణించితివి, మా రక్షణ కొరకై మరణించితివి. నీ శిలువ రక్తముతో మమ్ము కడుగుమయా, నీ శిలువ రక్తముతో మమ్ము కడుగుమయా, మమ్ము కడుగుమయా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. గ్లోరియా 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 గ్లోరియా
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక గ్లోరియా 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 మహిమా కలుగునుగాక ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల ప్రభువా పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము మీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము మీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక గ్లోరియా 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 మహిమా కలుగునుగాక జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా పితయొక్క పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము మీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము మీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక గ్లోరియా 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 మహిమా కలుగునుగాక
ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మా మనవి ఆలకింపుము, మాకు దయ చూపుము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము, మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా, మహిమా కలుగునుగాక. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. జీవనదాతయగో సర్వేశ్వర, పరిశుద్ధ కన్య మరియమ్మయు నీతిమంతుడైన యోసేపుల కళ్యాణ నిశ్చితార్థ మహోత్సవాన్ని ఆనందముతో కొనియాడు భాగ్యాన్ని మాకు దయచేయుచున్నావు. కన్యకయు తల్లియునైన పరిశుద్ధ మరియమ్మను మీ దైవానుగ్రహములతో పరిపూర్ణురాలు అయినట్లే మేమందరము కూడా పాపరహిత జీవితమును అభిలషించునట్లును నీతిమంతుడైన యోసేపు వలె విరక్తత్వ జీవితమును ప్రేమించునట్లును కృపజూపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. వారు జాతులన్నింటను సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరును నేను వారిని దీవించితినని గుర్తింతురు. యెరూషలేము ఇట్లనును, నేను ప్రభునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. అతడు నాకు రక్షణమను వస్త్రములను తొడిగించెను, విజయమను ఉత్తరీయమును కట్టబెట్టెను. నేను ఆభరణములు తాల్చిన వధువు వలెను, శిరస్సుపై పూలదండను తాల్చిన వరుని వలెను ఒప్పితిని. భూమి నుండి మొక్కలు మొలచినట్లుగా, నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభువు తన ప్రజలకు రక్షణమును మొలిపించును. జాతులెల్లా అతనిని సన్నుతించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వర వందన.
దేవా నా పలుకులను ఆలింపుము. నా రాజా నా దేవా నా పలుకులను ఆలింపుము. నా నిట్టూర్పులు దయతో వినుము. నా నిట్టూర్పులు దయతో వినుము. నీ సాయము కొరకై మొరపెట్టి తిని. నా రాజా నా దేవా నా పలుకులను ఆలింపుము. నా రాజా నా దేవా నా పలుకులను ఆలింపుము. నా నిట్టూర్పులు దయతో వినుము. నా నిట్టూర్పులు దయతో వినుము. నీ సాయము కొరకై మొరపెట్టి తిని. దేవుడు తన వాగ్దానమును నెరవేర్చగలడని అతనికి దృఢమైన నమ్మకం ఉండెను. రెండవ పట్టణము, పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము, 16వ వచనము నుండి 18వ వచనము మరియు 22వ వచనము. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము, 16 నుండి 18 మరియు 22వ వచనము. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసముండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఆ కారణముచే ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడి ఉండెను. అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే వసగబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది. అది ధర్మశాస్త్రమునకు విధేయులగు వారికి మాత్రమే కాదు, అబ్రహాము వలె విశ్వసించు వారందరికీ కూడా అది వర్తించును. ఏలైనా అబ్రహాము మనందరికీ ఆధ్యాత్మిక తండ్రి కదా. అనేక జాతులకు నిన్ను తండ్రిని చేసితినని రాయబడి ఉన్నది. కనుక దేవుని ఎదుట ఆయన మనందరి తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వాసముంచెను. ఆయనయే మృతులను పునర్జీవితులను చేయును. ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించును. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నియో జాతులకు తండ్రి ఆయను. నీ సంతానము ఆకాశమునందలి నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతునిగా పరిగణింపబడెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవనదులా ప్రవాహమా, ప్రేమ సుధల సంద్రమా. జీవనదులా ప్రవాహమా, ప్రేమ సుధల సంద్రమా. నీలో ఒదిగిన భక్తులకు జీవవరములు ఇచ్చితివి. నీలో ఒదిగిన భక్తులకు జీవవరములు ఇచ్చితివి. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 18 నుండి 24 వరకు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 18 నుండి 24 వరకు. యేసుక్రీస్తు పుట్టిక రీతి ఎట్టిదనా? ఆయన తల్లి మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కాని వారు ఇరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టములేక రహస్యముగా పరిత్వజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఏలనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలనాయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలని పిలిచెదరు. ఆయనను ఇమ్మానుయేలని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము. నిదుర నుండి మేల్కొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించునట్లు తన భార్యను స్వీకరించెను. ఆ ఆ ఆ
క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రేమైన గురువులారా, కన్యస్త్రీలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనం మరియ యోసేపుల కళ్యాణ నిశ్చితార్థ పండుగ ఎంతో గొప్పగా చేసుకుంటూ ఉన్నాం. ఈ పండుగకు ఎన్నో ప్రాంతాల నుండి మనం వీరి ఆనందంలో పాల్గొనాలి. ఈ కనపర్తి గ్రామ ప్రజల ఆతిథ్యాన్ని స్వీకరించాలి. వాళ్ళు మనకు ఇచ్చేటువంటి, మనకు పంచేటువంటి మరి ప్రేమలు, విందులు పాల్గొని వారందరినీ కూడా దీవించి మనం వెళ్ళాలి అన్నటువంటి విధముగా ఇటు గురువులు, అటు కన్యాస్త్రీలు మరియు స్నేహితులు, మీ తోబుట్టువులు అందరూ కూడా ఈ గ్రామాన్ని చేరుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మనం నిశ్చితార్థం లేదా నిశ్చయ తాంబూలం అంటే ఏంటో మనందరికీ తెలుసు అనుకోండి. పెళ్ళి అయినటువంటి మీ అందరికీ తెలుసు. ఈనాటి జనరేషన్కి ఇది కొంచెం అర్థం కాదు. ఈ నిశ్చితార్థం అంటే ఏంటిదో, నిశ్చయ తాంబూలం అంటే ఏంటిదో. ఈ నిశ్చయ తాంబూలంలో మరి తమలపాకు, ఆ తమలపాకులో ఏం పెడతారో వాళ్ళకి తెలియదు. అది ఏమన్నా స్వీట్గా ఉంటుంది అన్నటువంటిది మాత్రమే తెలుసు వాళ్ళకి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నిశ్చితార్థ కార్యక్రమం దాదాపుగా మరి వధువు ఇంట్లో జరుగుతూ ఉంది. వధువు ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈ నిశ్చితార్థం అని. అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఆ వరుడు, వరుడికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఈ యొక్క వధువు ఇంటికి వచ్చి ఒక చిన్న కార్యక్రమాన్ని చేస్తారు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఆ అమ్మాయిని ఇష్టపడి మరి మేము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, అంగీకరిస్తారా అన్నటువంటి దాని మీద అటు ఇటు చాలామంది పెద్దలు కలిసి వస్తారు. వారు మాట్లాడుకుంటారు. ఏంటి మరి ఈ విధముగా మేము ఈ ఉద్దేశంతో వచ్చాము, మీ ఉద్దేశం ఏంటో మాకు తెలియజేయండి అని అంట. అది తెలిపిన తర్వాత మరి వాళ్ళు లాంఛనముగా మరి కొన్ని విషయాలు మాట్లాడతారు. అయితే మీ అమ్మాయి అంటే మా అబ్బాయికి ఇష్టమైంది, మరి మీ అమ్మాయి తరపున మాకు ఏం పెడతారు అని అడుగుతారు. ఏం పెడతావు, మాకు ఏమున్నాయి, ఏమి లేవు కదా అని అంటాం. ఏమి లేవు అంటే ఎట్ట చేసుకుంటామండి, ఏదో ఒక అరెకరం మన హైటెక్ సిటీలో ఒక అరెకరం రాసి ఇచ్చిన చాలు అని అంటారు. హైటెక్ సిటీలో మాకు తెలియదండి, మేము మా ఊర్లో అరెకరం రాసిమంటే రాసిస్తామంటే అది కుదరదు, అక్కడ ఒక ప్లాట్ అన్న ఇవ్వండి అని అంటారు. ఏదన్నా కానీ మరి ఏమన్నా ఇస్తారా అని అమ్మాయిని అడుగుతారు. అటు తర్వాత వాళ్ళు సరే ఏదో ఒకటి ఇస్తాం మరి చేసుకోండి అని అన్నప్పుడు మరి వీళ్ళు కూడా తెలివిగలటువంటి వాళ్ళే కదా, మరి కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి విలువైనటువంటి ఆస్తిని ఆయనకు రాయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మా అమ్మాయి మెడలో ఏమన్నా వేస్తారా అని అడుగుతారు. ఏమేస్తాం, ఆ రోజు తాళి బొట్టు ఉంది కదా, అది కడితే సరిపోద్ది కదా అని అంటారు కొంతమంది. అటైతే ఇంటికి పోండి అని అంటారు. అది పెళ్ళి కుదరదు కానీ వెళ్ళిపోదాం పదండి అని అంటారు. లేదా మరి వాళ్ళు ఇచ్చేటువంటి లేదు మేము ఒక గోల్డ్ చైన్ అన్న అయితే మరి చేసుకుంటామని అంటే మరి గోల్డ్ చైన్ ఎంత ఉండాలి, 1 కిలో బరువు ఉండాలని. కిలో తక్కువ ఉంటే చేసుకోవాలంటే చేసుకుంటాం, మాట్లాడదామని అంట. మరి మాట్లాడిన తర్వాత ఏదో ఒక 2-3 తులాల బంగారం ఆ అమ్మాయికి ఇచ్చేటువంటి విధంగా మరి ఆయన సరే మాట్లాడుకున్నాము, ఇష్టపడ్డాము. అటు తర్వాత ఒక పురోహితుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక పెళ్ళి ఈనాడు పలానా రోజున పెళ్ళి పెట్టుకోవాలన్నటువంటి దాన్ని నిర్ణయించుకొని
ఇటు అటు తాంబూలాలు పుచ్చుకొని వాళ్ళు కొన్ని కొత్త బట్టలు తీసుకొచ్చి ఇటు అబ్బాయికి అటు అమ్మాయికి వాళ్ళు ధరింపజేసి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు తాంబూలాలు మార్చుకుంటారు. మార్చుకునేటువంటి దానిని నిశ్చితార్థం లేక నిశ్చయ తాంబూలం అని. శ్రీ సర్వేశ్వర ప్రీత్యర్థం ధర్మ ప్రజా సంప్రత్యర్థం స్త్రీయం ఉద్వహే అని అంటారు. ఇది నాకు కూడా అర్థం కాదు, మీకెట్ట అర్థం అవుతుంది అది నాకు తెలియదు. కానీ చెబుతారు, అక్కడ వ్రాసి ఉన్నది ఏంటి అని, దాని అర్థం ఏంటో. ఎందుకు అంటే ఈ సంస్కృతం నేను కూడా చదువుకోలేదు, కాకపోతే విన్నా చాలాసార్లు. మరొకసారి మీకు చెప్తే మీకు అర్థమైతే నాకు చెప్పండి. శ్రీ సర్వేశ్వర ప్రీత్యర్థం ధర్మ ప్రజా సంప్రత్యర్థం స్త్రీయం ఉద్వహే అనగా సర్వేశ్వరునికి ప్రీతి కలిగించడానికి, ధర్మాన్ని నెలకొల్పడానికి, సంతానాన్ని సంపదను మరి పొందడానికి ఈ స్త్రీని వివాహం చేసుకుంటాను అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. సంతానాన్ని ధనాన్ని పొందడానికి ఈమెను నేను పెళ్ళి ఆడడానికి సిద్ధముగా ఉన్నాను అని తెలియజేసేటువంటి శ్లోకమే. ఇదే మాటను క్రైస్తవులు కూడా మరి పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి ఈ యొక్క మరి లోక పెళ్ళి కానీ మనం చేసుకునేటువంటి చర్చిలో పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ కూడా వాటిలో ఇవన్నీ తెలియజేసుకుంటారు. అప్పటి వరకు మరి తినరు తాగరు, అక్కడ వాళ్ళ ఇంట్లో భోజనం చేయరు, స్వీట్ కూడా వాళ్ళు పంచుకోరు. అతికితేనంట గతకదు అని అంట. భావితరానికి దేవుని పరిచయం చేసేటువంటి సంఘముగా మీ కుటుంబ వ్యవస్థ మారాలి. భావితరానికి సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి. మీరు కుటుంబముగా మీ పిల్లలు మీరు ఏ విధముగా జీవిస్తూ ఉన్నారు అన్నటువంటిది వాళ్ళు బయట వాళ్ళు చూసి ఆనందించేటువంటి విధముగా మీరు కూడా ఆ విధముగా జీవించాలి అని ఈనాటి పండుగ మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరీ తల్లిని ఒకసారి ధ్యానించుకోండి. యోసేపు గారిని ఆలోచన చేసుకోండి. ఆయన నీతి, ఈమె యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క పనితనం, ఈమెలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాద పరిస్థితి, ఎన్నో వరాలు ఆమెలో నింపబడినాయి. అనుగ్రహ పరిపూర్ణత ఆమెలో ఉంది, పరిశుద్ధత ఆమెలో ఉంది, దేవుడంటే భయభక్తులు ఆమెలో ఉన్నాయి. యేసు ప్రభువుని మరి ఏ విధముగా ఆమె పెంచింది. అటు తర్వాత ఆయనకు తలవంచి ఆమె ధ్యానంలో పడి జీవించింది. చూడండి, ఎన్నో కష్టాలు. దైవ కుటుంబం అయినా కానీ కష్టాలు లేకుండా వాళ్ళు ఏమీ పెరగలేదు. యోసేపును నీ భార్యను తీసుకుని వెళ్ళు, ఈజిప్టుకు పారిపోమంటాడు. హెరోదు రాజు చంపడానికి చూస్తూ ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చేవాళ్ళు. మనం ఎవరు మానవులుగా మనకింకా ఎన్ని ఎక్కువ కష్టాలు వస్తున్నాయి. అటువంటి సమయంలో మనం చేయవలసినటువంటిది ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రార్థించుకోవాలి, మరీ తల్లిని అడగాలి. జోసెఫ్ గారు మరీ తల్లి నెంబర్ 1 ఇంటర్సెసర్, మన కోసం ప్రార్థించేటువంటి మధ్యవర్తి. ఆమె ప్రార్థన తప్పక దేవుడు వింటాడు. రెండవ వ్యక్తి జోసెఫ్ గారు, ఆయన కూడా ప్రార్థించినటువంటి కుటుంబాలు, పిల్లలను దయచేసినటువంటి కుటుంబాలు ఎంతోమంది, శాంతిని వసిగినటువంటి కుటుంబాలు ఎంతోమంది. జోసెఫ్ గారు ఒక పనిని కల్పించినటువంటి వ్యక్తిగా ఆయన ఎన్నో కుటుంబాలకు ఆదర్శంగా నిలబడుతూ ఉన్నాడు. ఆయన పనిని చూపించేటువంటి వాడిగా, ఓ ఉద్యోగం లభించేటువంటి వ్యక్తిగా ఆయన కోసం ప్రార్థించినటువంటి కుటుంబాలను ఆశీర్వదించబడిన ఆ విధముగా జోసెఫ్ గారు మరీ తల్లిని మనం ప్రార్థించుకొని ధ్యానించుకోవాలి. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ తిరు కుటుంబాన్ని పోలినటువంటి మరి కుటుంబముగా మనం కూడా జీవించడానికి ప్రయాసపడదాం. మరీ తల్లిలో ఉన్నటువంటి గుణగణాలని మనం అలవాటు చేసుకుందాం. యోసేపు గారిలో ఉన్నటువంటి నీతి సూత్రాలను మనం అలవాటు చేసుకుందాం. దివ్యమాల యేసు ఏ విధముగా తల్లిదండ్రులకు విధేయించి నడుచుకున్నాడో, తిరిగి తల్లిదండ్రుల వెంట నడుచుకుంటూ వచ్చాడో, ఆ విధముగానే మనం కూడా, ఓ స్త్రీ నీకెందుకు నాకెందుకు
అన్నటువంటి ఆయన మాటలు ఎంతో కఠినముగా ఉంటాయి. అమ్మ నీకెందుకు వెళ్ళు అని 10 మందిలో అంటే ఏ విధముగా తలవంపులు వస్తాయో చూడండి. ఆ విధంగా ఉన్నటువంటి మరి ఆ క్రీస్తు ప్రభు వెంటనే ఎప్పుడైతే తల్లి వెనుదిరిగిందో కానాపల్లి వివాహంలో ఆ వివాహ వ్యవస్థలో ఆయన ఒక అద్భుతాన్ని చేయగలిగాడు. ఆ వ్యవస్థను బాగు చేశాడు, ఆ లోటుపాట్లను సరిదిద్దాడు. ఆ తల్లి యొక్క విన్నపం వల్లే ఆ విధముగా చేశాడు ఆయన. కాబట్టి ఒక కుటుంబ వ్యవస్థలో మొట్టమొదటి అద్భుతం చేసుకున్నటువంటి ప్రభు మన కుటుంబాల్లో కూడా తప్పక చేస్తాడు. దేవుణ్ణి మనమే అడుక్కుందాం. ఈ పండుగ సందర్భంగా మరి యోసేపులు దివ్య బాలయేసు మనల్ని దీవించాలి అని కోరుకుందాం. మన గ్రామంలో ఉండాలి అని, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాలు మరి ఆయురారోగ్య భాగ్యాలు వసగమని ఈనాటి పూజలు ప్రత్యేకముగా మనం ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయవడి గరుదిని ప్రభుని చేరగా వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయవడి గరుదిని ప్రభుని చేరగా ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. సహోదరి సహోదరులారా, మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయామయులగో సర్వేశ్వర, సకల మానవుల రక్షణ కోరు దేవా, ఈ స్తుతి బలిని సమర్పించు మేము ఈ కానుకలను అంగీకరింప దీనతతో విన్నవించుకొనుచున్నాము. మీ ఏకైక దివ్య కుమారునికి తల్లిగా ఉండు భాగ్యమును పరిశుద్ధ కన్య మరియమ్మకును సాకుడు తండ్రిగా ఉండు భాగ్యమును పునీత యోసేపు గారికి వసగితేవి. ఇట్లు వీరుని తొలి శ్రీ సభ సంఘ సభ్యులుగా ఏర్పరచితేరై వీరిదువురి పుణ్య ప్రార్థనా సహాయమున మా మనవులన్నీ నెరవేరునట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన యెహోవానికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచోటను నేను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ యోసేపుల కళ్యాణ నిశ్చితార్థ మహోత్సవమును ఆనందముతో కొనియాడుచున్న మేము మిమ్ములను స్తుతించి మహిమపరచుచున్నాము. మీ ఏకైక కుమారుని మా రక్షకుడిగా ఈ లోకమునకు పంచేందుకు పరిశుద్ధ కన్య మరియను ఎన్నుకొని ఈ లోకమునకు పంపేందుకు పరిశుద్ధ కన్య మరియను ఎన్నుకొని పవిత్రాత్మతో నింపితిరి. నీతిమంతుడును నిర్మల హృదయుడునైన యోసేపుని చేతిలో ఆమెను ఉంచితిరి. ఈ తిరు కుటుంబములో మీ దివ్య కుమారుని లోకరక్షకునిగా పంపి మానవాళి రక్షణ కార్యమునకు శ్రీకారము చుట్టితిరి. వీరి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి మేము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పాడగా పెదవినందు మధురం పొంగి పొరలగా, దావీదు సుతులకు హోసన్న పాడగా మధురం పొంగి పొరలగా, దావీదు సుతులకు హోసన్న పాడగా స్తుతి గానముతో స్వర్గవాసులందరితో దేవాది దేవునకు స్తుతులు పాడుదాం, దేవాది దేవునకు స్తుతులు పాడుదాం. హోసన్నా 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 హోసన్నా. ధన్యులు ప్రతి వారిని విశ్వసింపగా దేవుని నామమున కీర్తినందగా, ధన్యులు ప్రతి వారిని విశ్వసింపగా దేవుని నామమున కీర్తినందగా. నదులను సెలయేరులను గాలియను మేఘమును, నదులను సెలయేరులను గాలియను మేఘమును భూలోకవాసులను స్తుతులు పాడుదాం, భూలోకవాసులను
స్తుతులు పాడుదాం. హోసానా 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 హోసానా. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము.
మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుడు. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించును గాక. నీవెన్నుకొని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలో చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. హారతి
రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానము మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. లోక కళ్యాణ విందు కల్వరి వేదికగా, కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా, స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా, స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. రండి దైవ జనమారా రండి, ప్రేమను తలపించు ఈ విందుకు, స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు, స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. దిగిన నీతి సూర్యుడస్తమించిన గిరి ఇది, అస్తమించిన గిరి ఇది, కరుణా క్షమాపణలు పొంగి పొరలి దైవ నిర్జరి ఇది, దైవ నిజరి ఇది. నింగి దిగిన నీతి సూర్యుడస్తమించిన గిరి ఇది, కరుణా క్షమాపణలు పొంగి పొరల దైవ నిర్జరి ఇది. ఇహము నుండి పరమునకు సోపానగిరి ఇది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మన యొక్క దేవాలయ వార్షికోత్సవము ఇంత ఘనముగా జరుపుకోవటంలో దేవాతి దేవుడే మరి గడిచిన 9 రోజుల నవదిన జపములోను ఈ రోజున చక్కని వాతావరణాన్ని సంకల్పించి మరి ఎటువంటి ఆటంకం లేకుండా మనందరినీ కూడా నడిపించినందుకు మొట్టమొదటిగా ఇక దేవాతి దేవునికి మనందరం కూడా గట్టిగా చప్పట్లతోటి కృతజ్ఞతలను తెలియచేసుకుందాం. మరి అదే విధముగా నేను అడిగిన వెంటనే ఎంతో ప్రేమతో అంగీకరించి మన యొక్క గ్రామం మీద ప్రేమతో, మన యొక్క విచారణ మీద ప్రేమతో, మన యొక్క గుంటూరు మేత్రాసనంలో అయినటువంటి ఘనత వహించినటువంటి శ్రీ శ్రీ చిన్నాబతిని భాగ్యపీఠాధిపతులు గారు మరి ఎంతో చక్కగా ఈరోజు మన మధ్యకు వచ్చి వారి యొక్క రాకతో మన యొక్క గ్రామం ఎంతో సంతోషాన్ని ఆనందంతో నింపి ఉన్నారు. మరి మన మధ్యకు వచ్చి ఈ యొక్క వార్షికోత్సవ మహోత్సవ సమిష్టి దివ్య బలి పూజను సమర్పించి మనందరికై ప్రార్థించినందుకు మన యొక్క విచారణ తరపున, సంఘ పెద్దల తరపున, సంఘ విశ్వాసులందరి తరపున, మన గుంటూరు మేత్రాసనంలో పీఠాధిపతులైనటువంటి భాగ్య తండ్రి గారికి హృదయపూర్వకంగా నా యొక్క వందనాలను తెలియజేస్తూ ఉన్నా. గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలను తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై లార్డ్. మరి అదే విధముగా నేను పిలిచిన వెంటనే దాదాపుగా 60 మంది గురువులు వచ్చి ఉన్నారు. మన యొక్క మేత్రాసనం నుండి, వేరొక మేత్రాసనం నుండి, మరి వివిధ కాంగ్రిగేషన్ సభల నుండి కూడా గురువులు వచ్చి ఉన్నారు. మరి ఎంతో ప్రేమతో మన మధ్యకు వచ్చి ఈ యొక్క పూజలో పాల్గొని మనందరి కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్స్. అదే విధముగా మనకి విచారణలో
సేవలు అందిస్తున్నటువంటి పునీత చార్లెస్ బొరియమో సిస్టర్స్ మరి అన్ని విషయాల్లో కూడా ఒక పండుగనే కాదు, ప్రతి కార్యంలో కూడా వారు మరి సహాయపడుతూ విచారణ అభివృద్ధిలో వారి వంతుగా సహకరిస్తూ ఉన్నారు. ఈనాడు మరి పీఠికాన్ని అలంకరించడంలోనూ, వెల్కమ్ డేస్ తయారు చేయటంలోనూ మరి అన్ని విషయాల్లో కూడా ముగ్గురే ఉన్నప్పటికీ మరి ఎంతో శ్రమిస్తూ విచారణ అభివృద్ధిలో తమ వంతుగా వారికి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. కనుక ఈ సమయంలో పునీత చార్లెస్ బొరియమో సిస్టర్స్ అందరికీ కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ రోజున ఈ యొక్క పండుగ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ రోజున మన యొక్క గ్రామం మీద ప్రేమతో, ఎంతో విశ్వాసంతో మరి మన మధ్యకు వచ్చి యొక్క దివ్య బలి పూజ అర్పించిన మన యొక్క తండ్రి గారిని సన్మానించుకోవటం అనేది అదొక దీవెనికరం, ఆశీర్వాదకరము. కనుక ఈ సమయంలో మన యొక్క గుడి పెద్దలందరూ కూడా ఎక్కడున్న కనుక త్వరపడి గుడి పెద్దలు, ఆ తర్వాత ఎస్సీబీ సభ్యులు, పునీత విన్సెంట్ పాల్ సొసైటీ సభ్యులు, సెయింట్ జోసెఫ్ యూత్ త్వరగా ముందుకు వచ్చినట్లయితే తండ్రి గారిని సన్మానించుకోవడం జరుగుతుంది. త్వరగా ఇప్పుడు చాలా సమయం అవుతూ ఉన్నది కనుక త్వరగా వచ్చినట్లయితే తండ్రి గారిని మనందరం కూడా సన్మానించుకోవటం జరుగుతుంది. అందరం కూడా చప్పలు కొడుతూ తండ్రి గారిని ఆహ్వానించుకుందాం. అందరూ కూడా చప్పట్లు కొడదాం. తండ్రి గారిని మన గుడి పెద్దలందరూ కూడా సన్మానిస్తూ ఉన్నారు. ఎస్సీబీ సభ్యులు, పునీత చార్లెస్ బొరియమో సిస్టర్స్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. త్వరగా వచ్చినట్లయితే తండ్రి గారిని సన్మానించుకోవడం జరుగుతుంది. ఎస్సీబీ సభ్యులు మరి తండ్రి గారిని సన్మానిస్తూ ఉండగా అందరూ కూడా చప్పట్లు కొడదాం. తర్వాత పునీత విన్సెంట్ పాల్ సొసైటీ సభ్యులు, సెయింట్ జోసెఫ్ యూత్, అందరూ కూడా చప్పట్లు కొడదాం. అదేవిధంగా పునీత విన్సెంట్ పాల్ సొసైటీ సభ్యులు, చిన్నారి బిడ్డలు కూడా సొసైటీ సభ్యులుగా ఉంటూ ఉన్నారు. వారు కూడా వచ్చి త్వరగా తండ్రి గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం.
చిన్నారి బిడ్డలందరూ కూడా విన్సెంట్ పాల్ సొసైటీ సభ్యులుగా చేరి ఉన్నారు. వారందరూ కూడా ఇప్పుడు తండ్రి గారు సన్మానిస్తున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ మై లార్డ్. మరి ఈ సమయంలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నటువంటి మన యొక్క మేత్రాసన గురువులు నాగోతు జోసెఫ్ శివరాజ్ ఫాదర్ గారిని మరి ప్రేమపూర్వక ముందుకు ఆహ్వానిస్తున్నాను. మరి గుడి పెద్దలు వారిని సన్మానిస్తారు. అందరూ కూడా చెప్పండి కొడదాం. ఫాదర్ గారు సిల్వర్ జూబ్లీ జరుపుకున్న వారు చిన్న గురువుగా మనకు విచారణలో పనిచేసి ఉన్నారు. మరి అదే విధముగా మరొక గురువు నెల్లూరు మేత్రాసనం నుండి ఎద్దనపల్లి హృదయరాజు ఫాదర్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి బిషప్ గారి క్లాస్మేట్ వారు ఎంతో ప్రేమతో ఈనాడు మన మధ్యకు వచ్చున్నారు. వారిని కూడా మరి సన్మానించవలసిందిగా పెద్దలను ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే విధముగా రెవరెండ్ ఫాదర్ మద్దు బాలస్వామి గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారిని కూడా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. పెద్దలు సన్మానిస్తారు. అదేవిధముగా మనకి మేత్రాసన ఛాన్సలర్ ఫాదర్ అయినటువంటి ఫాదర్ కిరణ్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారిని మన పెద్దలందరూ కూడా సన్మానిస్తారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ కిరణ్ గారిని ఆహ్వానించుకుందాం. మన యొక్క మేత్రాసన ఛాన్సలర్గా ప్రొకరేటర్గా పనిచేస్తూ ఉన్నారు వారు. ఆ తర్వాత బిషప్ గారి కన్సల్టర్ అయినటువంటి ఫాదర్ జ్యోతిరాజు గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫాదర్ జ్యోతిరాజు గారిని కూడా సన్మానించాల్సిందిగా పెద్దలను ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనకి గ్రామ గురువు అయినటువంటి ఫాదర్ పూదోట విలియం గారిని అందరు కూడా చప్పట్లు కొడతాం. మన గ్రామ గురువు అయినటువంటి ఫాదర్ విలియం గారిని మరి మన పెద్దలు సన్మానిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో మన యొక్క కన్నపరి విచారణ
మరి పూర్వీకుల కథోలిక చరిత్రను ఆ యొక్క పుస్తకాన్ని మరి రిలీజ్ చేయవలసిందిగా మరి రాసి మన యొక్క గుంటూరు మేత్రాలైనటువంటి భాగ్య తండ్రి గారిని రచించినటువంటి సిస్టర్ నాగోత్ జ్ఞానసుందరి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి వారిని త్వరగా ముందుకు వచ్చినట్లయితే మరి యొక్క పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫాదర్ విలియం గారు, ఫాదర్ శివరాజ్ గారు, ఫాదర్ ఛాన్సలర్ గారు, స్వామి సమర్పతిరాజ్. మన యొక్క గ్రామం యొక్క చరిత్ర ఎలా మరి కథోలికిజం అనేది ప్రారంభమైనది, అందరు కూడా చప్పటకూడదా? మరి సమయంలో పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉండగా అందరు కూడా చప్పటకూడదా? ఈ సమయంలో మరి మన యొక్క ఊరు చరిత్ర అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ మై లార్డ్. మన అదే సమయంలో మా యొక్క దేవాలయ పేరు మీదుగా సీడీని కూడా రిలీజ్ చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి గురువులను మరి మేతలాసనను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి యేసుల కళ్యాణ నిశ్చితార్థ దేవాలయాన్ని గురించి పాట రూపంలో ఆడియో సాంగ్ను ఇప్పుడు రిలీజ్ చేయబోతూ ఉన్నారు తండ్రి గారు. అందరు కూడా చప్పట్లు కొడదాం. అందరూ కూడా చప్పట్లు కొడదాం. మా కొరకు ప్రార్థించండి, మా గ్రామము కొరకు వేడుకొనండి, మా గ్రామము కొరకు వేడుకొనండి. మరి ఈ సమయంలో మరి పుస్తకాన్ని రచించినటువంటి సిస్టర్ గారిని మనకి తండ్రి గారి చేతుల వారిని సన్మానిస్తారు. వారు ఎంతో శ్రమించి సెలవులు ఉన్నా కానీ ఇక్కడే కూర్చొని అన్నీ కూడా మరి వారి యొక్క కనపరు గ్రామాన్ని గురించి వారు రాయటం జరిగింది. ఈ సమయంలో మన యొక్క తండ్రి గారు సిస్టర్ గారిని సన్మానిస్తూ ఉన్నారు. సిస్టర్ గారిని చూస్తే అంత బుక్స్ రాసేటువంటి వాళ్ళుగా అనిపించరు, కానీ పిట్ట కొంచెం కూతగానం అన్నట్టుగా సాహిత్యం మరి రాసేటువంటి భాష మరి ఆ చరిత్ర అనేటువంటి రాబట్టుకొని ఎంతోమంది దగ్గరకు పోయి అడిగి మరి వాస్తవాలన్నీ ఒక రకంగా వ్రాయాలి అని అంటే మరి నన్ను రాయమంటే చివరి సంవత్సరం ముందుకు వచ్చింది, ముందు సంవత్సరం వెనక్కి పోద్ది. వీళ్ళు కరెక్ట్గా అన్ని సంవత్సరాల ప్రకారం రాసుకుంటూ వచ్చారు. కాబట్టి కంగ్రాచులేషన్స్ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ ట్రెమెండస్ వర్క్. గాడ్ బ్లెస్ యూ.
అందరు కూడా చప్పట్లు కొడదాం. మరి తండ్రి గారు సిస్టర్ గారిని సన్మానిస్తూ ఉండగా అదేవిధంగా బొద్దుగూరు జోసఫ్ అన్నను కూడా పిలుస్తున్న మరి సన్మానానికి స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తండ్రి గారి చేతుల మీదుగా మరి సాంగ్ రాసినటువంటి బొద్దుగూరు జోసఫ్ గారిన మరి వారి ఎంతో శ్రమించి మరి ఆ యొక్క పాటను రిలీజ్ చేయటంలో మరి ఎంతో శ్రమించి ఉన్నారు. ఈ సమయంలో వారిని కూడా సన్మానించాలని. మాటలు అయితే వినలేదు కానీ రాగం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. కంగ్రాచులేషన్స్. మాటలు కూడా వాటి అర్థం కూడా బాగా ఉంటుంది. కవులు రాసినప్పుడు మనం చదివినా చదవకపోయినా కవి యొక్క మైండ్ అనేటువంటిది మరి వాళ్ళు జీవించేటువంటి విధానం, పండుగ యొక్క అసలు చరిత్ర మరి వాళ్ళు గుర్తుపెట్టుకొని రాశారు. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ గుడ్ వర్క్ అండ్ దెన్ ట్రెమెండస్ వర్క్. అందరు కూడా మరి ఈ సమయంలో చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై లార్డ్. ఎంతో ప్రేమతో ఓపికతో మా మధ్యకు వచ్చి ఈనాడు చక్కని పండుగ వాతావరణాన్ని మా అందరికి తీసుకుని వచ్చినందుకు మరొకసారి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అందిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులను గమనించండి, 4 గంటలకు క్రొవ్వొత్తుల సమర్పణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నిత్య సహాయ మాత మందిర వద్దన దేవాలయంలో క్రొవ్వొత్తులు ఉంటాయి. వాటిని ఆశీర్వదించినటువంటి కొవ్వొత్తులు ఉంటాయి. వాటిని స్వీకరించవలసిందిగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క విచారణను, ప్రత్యేకించి విచారణ పండుగను ఇంత దిగ్విజయంగా నడిపిస్తూ ఉన్నటువంటి మన విచారణకర్తలు ఫాదర్ చిన్నప్ప గారిని మన మేత్రానులు గుడి పెద్దలతో కలిసి ఇప్పుడు సన్మానించబోతూ ఉన్నారు. మన విచారణ గురువులను మరి చప్పట్లు కొడుతూ ముందుకు ఆహ్వానించుదాం. చిన్నప్ప మీ విచారణ ఫాదర్ చిన్నప్ప గారు అంటే పునీత చిన్నప్ప గారు రాసిన లేఖలు కాబట్టి మన పునీత పౌల్ ఎన్నో లేఖలు రాశాడు. ఎన్నో సందర్భాల్లో తెలివితేటలు ప్రదర్శించుకొని కొన్నిసార్లు పేతురు మిగతా శిష్యులందరూ సమస్యలతో తడబడుతూ ఉంటే మరి చిన్నప్ప గారు ఏం చేశారు అని అంటే, ఎందుకు అంత బాధపడుతూ ఉన్నారు? క్రీస్తు గురించే కదా మనం కొట్లాడేది, క్రీస్తు గురించే కదా మనం చాటి చెప్పేది. ఇదిగో ఈ విధంగా చేయండి బాగుంటుంది, ఆ విధంగా చేయండి బాగుంటుందని ఆయన ఎన్నో సమస్యలు తీర్చినటువంటి సిసిలి నగరంలో చదువుకున్నటువంటి ఆ చిన్నప్ప గారు, ఆయన శిష్యుడైనటువంటి ఈ చిన్నప్ప గారు, ఆయన పేరు పెట్టుకోవడమే గొప్ప. వాళ్ళ తల్లిదండ్రులు మరి గొప్ప వాళ్ళని పేరు పెట్టుకొని ఆ విధంగా మరి మీ విచారణకి చిన్నప్ప గారే వచ్చారు. మరి మీ మధ్యలో 6 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏ పండుగకు వచ్చినా ఏదో ఒక స్వరం వినపడేది. ఒకటి స్వరాల్లో 7 స్వరాలు ఉంటాయి. అటు తర్వాత రాగాలు చాలా ఉంటాయి. ఆ రాగాల్లో కొన్నిసార్లు ఆనందమయమైనటువంటి రాగం ఉంటుంది, కొన్నిసార్లు దుఃఖకర పశ్చాత్తాప గీతాలు కూడా ఉంటాయి. మరి మీ ఫాదర్ గారు వచ్చాక అన్నీ గంతులేసే రాగాలు మాత్రమే నేను విన్నాను. కాబట్టి ఆ పశ్చాత్తాప గీతాలు వినలేదు నేను. కాబట్టి కంగ్రాచులేషన్స్ ఫాదర్ చిన్నప్ప, మరి గుడ్ వర్క్. మరి అందుకే వాళ్ళని సన్మానించమని మరి అడుగుతున్నారు ప్రజలందరూ. నేను వారిని మరి అభినందిస్తాను మీ తరపున గట్టి చప్పట్లతో.
గౌరవనీయులైన బిషప్ గారికి, ఇక్కడికి విచ్చేసిన గురువులందరికీ, మరి మా గ్రామ విశ్వాసులకు, బిషప్ గారు అన్నట్టుగా నేను గొప్ప రచయితను కాదు, కానీ ఈ పుస్తకం గురించి తర్వాత ఆ పుస్తకం మీకు ఇవ్వబడిన మీకు తెలుస్తుంది దానికి ఉన్న సోర్సెస్. ఈ పుస్తకం మొదలుపెట్టినప్పుడు నాకు అసలు ఏ సోర్స్ లేదు. ఫాదర్ సునీల్ ఎస్విడి నువ్వు ఒక బుక్ రాస్తే బాగుంటుందని నన్ను రిక్వెస్ట్ చేశారు. నేను అప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుపీరియర్గా ఉన్నాను, అక్కడ పెద్ద సమయం కూడా లేదు. కానీ దేవుని యొక్క అనుగ్రహం వల్ల నేను ఈ యొక్క పుస్తకాన్ని రాయగలిగానంటే ముఖ్యంగా దేవుని తర్వాత మనందరికీ మీకు తెలిసిన విధంగా మా నాన్నగారైన నాగో జోజే గారు, అతను నిరక్షరాస్యుడైనా సరే ఏ పండగకి ఎక్కడికి వెళ్ళినా ఎన్నో కాగితాలు పోజేసుకొని వచ్చి పెట్టెలో పెట్టుకునేవాడు. అప్పుడు మా తమ్ముడు క్రీస్తురాజు, ఇదిగో ఈ కాగితాలు ఉన్నాయి, దానిలో చాలా సమాచారం ఉందని చెప్పాడు. అవి తీసుకొని చదివి మళ్ళీ వాటిని డీకోడ్ చేసి టైప్ చేసి మళ్ళీ నేను థియలాజికల్గా చర్చ్ హిస్టరీ పరంగా కొన్ని బుక్స్ తీసుకొని వానికి ఈ సమాచారాన్ని వాటితో జోడించి ఈ సంవత్సరాలన్నీ కరెక్టా కాదని క్రొనలాజికల్గా ఇంకా కొన్ని బుక్స్ పరిశోధన చేసి రాయడం జరిగింది. కాబట్టి ఈ ఘనత అంతా కూడా మా నాన్నగారైన ఉపదేశిక 50 సంవత్సరాల చిలుకు ఈ యొక్క గ్రామంలో బాలయేసు పుణ్యక్షేత్రంలో సేవలు అందించి ఎంతోమందిని విశ్వాస పదవులు నడిపించిన మా నాన్నగారిని సమయంలో గుర్తు చేసుకుంటూ, ఆయన ఒక నిరక్షరాస్యులు అయినా సరే మమ్మల్ని అందరినీ కూడా బాగా చదివించి మరి నేను ఈరోజు ఈ విధంగా ఈ పుస్తకాన్ని రాయగలిగానంటే అది ఆయన యొక్క గొప్పతనం. తర్వాత మన గ్రామానికి చెందిన మహాఘనుడు మహామునీశ్వరుడు ఫాదర్ పూదోట జోజయ్య గారు చిన్నతనం నుండి నాలోనున్న ఆ రచనా పటిమను వెలికి తీసి స్కూల్లో ఉన్నప్పటి నుంచి దాన్ని ఎంతో ప్రోత్సహించారు. వీరిద్దరికీ కూడా నేను ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దయామయుడైన ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య మరియ పునీత యోసేపుల కళ్యాణ నిశ్చితార్థ మహోత్సవ సందర్భముగా ఆనందించు మీ కుటుంబములను మీ దివ్య కుమారుని శరీర రక్తములతో పోషించి సంతృప్తిపరచితేరే. నీతిమంతుడునను విధేయుడునైన పునీత యోసేపు, కన్యయు తల్లి అయిన మరియమ్మ మీ పరమ రక్షణోద్యమ రహస్యములలో మీకు తోడ్పడెను. వీరిరువురి పుణ్యమాతృకను మేము అనుసరించున్నట్లును వీరిరువురి పుణ్య ప్రార్థనా సహాయమున మేమందరము పరిశుద్ధముగను నీతిగను జీవించునట్లు దయచేయుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో నూతన విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదను దయచేయుదురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ టు యూ. ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొట్టి ఆ పండుగను మరి ఆనందాన్ని ఆస్వాదిద్దాం. అలానే మీ ఫాదర్ గారికి కూడా మరొకసారి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం.
దేవుని ఆశీస్సులు వారికి అందజేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవాది దేవుని దయగల నిశ్చయము, మరియ యోసేపులా ఈ నిశ్చితార్థము. దేవాది దేవుని దయగల నిశ్చయము, మరియ యోసేపులా ఈ నిశ్చితార్థము. కనరండి కనులారా దైవజనులారా, కనరండి కనులారా దైవజనులారా, భక్తి భావ పూరితమగు ఈ నిశ్చితార్థము, భక్తి భావ పూరితమగు ఈ నిశ్చితార్థము. దేవాతి దేవుని దయగల నిశ్చయము, మరియ యోసేపులా ఈ నిశ్చితార్థము. ఆత్మపూరితమైన దివ్య సంబంధము, దైవాజ్ఞకు లోబడిన ప్రేమానుబంధము. ఆత్మపూరితమైన దివ్య సంబంధము, దైవాజ్ఞకు లోబడిన ప్రేమానుబంధము. మరియ యోసేపులా వినయామోదము, రక్షణకై ఎదురు చూచు జనుల మోదము. మరియ యోసేపులా వినయామోదము, రక్షణకై ఎదురు చూచు జనుల మోదము. దేవాది దేవుని దయగల నిశ్చయము, మరియ యోసేపులా ఈ నిశ్చితార్థము, మరియ యోసేపులా ఈ నిశ్చితార్థము, మరియ యోసేపులా ఈ నిశ్చితార్థము.